1967లో మన సైనికులు చైనీయులపై యుద్ధం చేసి ఏకంగా 300 మంది చైనా సైనికులను చంపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందులో ఎటువంటి పాత్ర లేదు. ఏమి జరిగిందంటే 1965 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత అయూబ్ ఖాన్ చైనాకు పారిపోయాడు. చైనా సహాయం అర్జించాడు. పాకిస్తాన్ కు సహాయం చేయడానికి భారత సైన్యం తన 2 పోస్టులను ఖాళీ చేయాలని చైనా భారతదేశాన్ని స్పష్టంగా హెచ్చరించింది. ఒక పోస్టు జిలేఫ్, మరొకటి ప్రసిద్ధ నాదుల్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆదేశాన్ని నేరుగా అంగీకరించి 2 పోస్టులను ఖాళీ చేయమని సైన్యాన్ని ఆదేశించింది. ఆ సమయంలోనే లాల్ బహదూర్ శాస్త్రి తస్కెంట్ లో అనుమానాస్పదంగా మరణించారు. ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక పోస్టును ఖాళీ చేయించారు. చైనీయులు ఒక రక్తపు చుక్క కూడా చిందించకుండా దాన్ని ఆక్రమించారు. రెండవ పోస్టు నాదుల్లా జనరల్ సాగత్ సింగ్ ఆధ్వర్యంలో ఉంది. నాదుల్లాను ఖాళీ చేయమని ప్రభుత్వం ఆదేశించింది. కానీ జనరల్ సాగత్ సింగ్ ఆ ఆదేశాన్ని పాటించడానికి స్పష్టంగా నిరాకరించారు. ఆదేశాలు లేకపోయినా జనరల్ సాగత్ సింగ్ తన దళాలకు అండగా నిలిచారు. భీకర ఘర్షణ జరిగింది. దాదాపు 65 మంది భారత సైనికులు అమరులయ్యారు. ప్రభుత్వం ఆర్డర్లు లేకుండా ఏమీ పట్టించుకోకుండా జనరల్ సాగత్ సింగ్ నేరుగా తన సైనికులను పిరంగులు ఉపయోగించమని కోరారు. ఆ తర్వాత భారత సైన్యం చైనీయులపై ఎంత విధ్వంసం సృష్టించిందంటే కొద్దిసేపటికే 300 మంది చైనా సైనికులు చనిపోయారు. తర్వాత జనరల్ సాగత్ సింగ్ శిక్షించబడవలసి వచ్చింది. అతన్ని అక్కడి నుంచి బదిలీ చేసి వేరే చోటికి పంపారు. కానీ ఆ గొప్ప వ్యక్తి కారణంగా నాదుల్లా పోస్టు సురక్షితంగా ఉంది. భారతదేశ ధైర్య సాహసాల ఈ గాథను పాఠ్యాంశాల్లో భాగం చేయవలసి ఉంది. దీనిని దేశంలోని పిల్లలకు చెప్పాలి, కానీ చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పబడి ఉంటే భారతదేశ ధైర్య సాహసాల గాథ ప్రభుత్వం సిగ్గుపడే గాథగా బయటకు వచ్చేది. అందుకే ఇంత పెద్ద విజయం దేశం నుండి దాచబడి ఉంది. బెదిరిపోయి 2 పోస్టులను ఖాళీ చేయమని ఆదేశించిన వారు, ఎట్టి పరిస్థితుల్లోనూ పిరంగి పేల్చడానికి అనుమతి ఇవ్వని వారు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామని అడుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.